నల్గొండలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మనశంకర వరప్రసాద్ మూవీకి అపూర్వ స్పందన వస్తుంది. థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్తో బజ్ క్రియేట్ అవుతుంది. ప్రేక్షకుల మాటల్లో చెప్పాలంటే సినిమా భావోద్వేగాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ముందుకు సాగిందని అంటున్నారు. ముఖ్యంగా హీరో నటన సినిమాకు ప్లస్గా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎమోషనల్ సీన్స్లో హీరో పెర్ఫార్మెన్స్ హైలైట్ అయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. నుంచే ఇక నల్గొండ జిల్లాలో సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించి నైట్ జరిగినటువంటి ప్రీమియర్ షో తర్వాత బెనిఫిట్ షో నల్గొండలో కొనసాగుతుంది. ప్రస్తుతం సినిమా రివ్యూ ఎలా ఉంది, ఆడియన్స్ ఏమంటున్నారు, అదేవిధంగా చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులంతా ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నల్గొండలోని ఒక థియేటర్లో ఉన్నాం. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? బాగుందన్న. సినిమా ఎలా ఉంది? సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? చిరంజీవి గారి సినిమా ఎలా ఉంది? బాగుందండి. ఎట్లా ఉందండి? సూపర్ ఉంది. సూపర్. ఎట్లా ఉందండి? బాగుందన్న. సినిమా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉందండి సినిమా? ఎలా ఉంది? మంచిగా ఉంది. బాగుంది. ఎట్లా ఉందండి సినిమా? ఎలా ఉంది? బాగుందండి. యూత్ సినిమాకి వచ్చారు కదా, ఎట్లా ఉంది? బాగుంది. చిరంజీవి గారి సినిమా ఎలా ఉంది? బాగుంది. బాగుంది. సూపర్ ఉందన్న సినిమా. సూపర్ మంచిగా ఉంది. సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఓకే, బాగుంది. బాగుంది, చాలా బాగుంది. బాగుంది. హీరో ఎలా ఉంది సినిమా? బాగుంది. చిరంజీవి సినిమా అంటే అప్పుడే ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు టీం అంతా. వచ్చారు, ఎట్లా ఉంది? బాగుంది. వండర్ఫుల్. అదిరిపోయింది. ఎక్సలెంట్. సూపర్. ఎట్లా ఉందండి? బాగుందన్న. సూపర్ ఉంది. ఎలా ఉందండి సినిమా? సూపర్ ఉంది. సినిమా ఎలా ఉందండి? సినిమా చాలా బాగుంది. చిరంజీవి నవ్వించాడు, ఏడ్పించాడు, అందరినీ అలరించాడు. సూపర్. బాస్ ఈస్ బ్యాక్. ఎట్లా ఉందండి సినిమా? ఎలా ఉంది సినిమా? సూపర్. సూపర్. బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అనుకొని సినిమా చిరంజీవి సినిమా నడుస్తుంది. ఎట్లా ఉందండి? సూపర్ ఎంటర్టైన్మెంట్. సూపర్. చూడొచ్చు మనం. ఇక బెనిఫిట్ షోకి సంబంధించి కూడా ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండి. ఓకే. ఎట్లా ఉంది? బాగుంది. బాగుంది. ఏం చూసావు సినిమా? చిరంజీవి గారిని చూసావా? ఏం నచ్చింది సినిమా? ఏం నచ్చింది సినిమా? జోకులు బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి. ఎట్లా ఉంది? బాగుందన్న. ఎక్సలెంట్. సూపర్. 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 మెగాస్టార్ చిరంజీవి నటన ఎట్లా ఉందండి? బాగుందని. సూపర్ ఉందన్న. 70 ఏళ్ళ వయసులో కూడా అన్న ఇరగా తీసిండు. బాస్ ఈజ్ బ్యాక్. సినిమా ఎలా ఉందండి? చాలా బాగుందండి. చిరంజీవి గారు కొత్తగా కనపడారు. మంచిగా కామెడీ కూడా బాగా మంచిగా ఉంది. సినిమా చాలా బాగుంది. సూపర్ సార్. మంచిగా ఉంది సినిమా. ఎట్లా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది సార్. సూపర్గా ఉంది. మంచి చూడాల్సి వచ్చారు. నవ్వి సావాలంటే హైలైట్. చిరంజీవి గారి యాక్టింగ్ సూపర్. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. చిరంజీవి గారు 70లో ఉన్నారో 35లో ఉన్నారో అర్థం కావట్లేదు. అంతే, చాలా బాగుంది. నేను చూసినట్టుంది. అందరు ఫ్యామిలీ పరంగా వచ్చి అందరు ఎంజాయ్ చేసేటట్టే ఉంది సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్. మళ్ళా సంక్రాంతి హీరో లెక్క. చిరంజీవి గారు బాగా చేశారండి. 70 సంవత్సరాల వయసులో కూడా మంచి యంగ్గా అవపడ్డారు. ఆయన కామెడీ టైం బాగుంది. ఆయన సినిమాకి చిరంజీవి హైలైట్. ఈ సినిమాకు ఇప్పటివరకు అయితే కామెడీ బాగుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. బాగుంది సార్ సినిమా. సినిమా చాలా బాగుంది సార్. చిరంజీవి గారు ఫుల్ గ్లామర్ వేస్తున్నది. తర్వాత ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ఇంకా ఇప్పుడు ఎంటర్ అవుతారు. సినిమా సూపర్ ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే ఈ సీజన్లో ఈ సినిమానే బంపర్ హిట్ అవుతుంది సార్. రాజా సాబ్ కాదు, ఏ సినిమా ఏ సాబ్ వచ్చినా కూడా ఈ చిరంజీవి సాబ్ని ఎవడు ఆపలేడు. సూపర్ హిట్, బంపర్ హిట్ సార్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్నయ్య. మంచిగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ ఇంక ఎట్లుంటుందో తెలియదు. చిరంజీవి మళ్ళీ మంచిగా తీస్తుంది సినిమా అని చెప్పి అనుకుంటున్నా. సినిమా బాగుందన్న. వింటేజ్ మెగాస్టార్ని చూడొచ్చు. కామెడీ మటుకు గ్యాంగ్ లీడర్ గరాన మొగుడు ఆ టైప్లో ఉందన్న. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. ఇక సెకండ్ హాఫ్ చూడాలి. అసలు ఒక్కరన్నా సీట్లో కూర్చోట్లేరు, అట్లా నవ్వుతారు. చాలా బాగుంది. చిరంజీవి తన నటనతోటి మళ్ళా 70 ఏళ్ళ వయసులో ఉన్నా కానీ ఒక 30 ఏళ్ళ కుర్రాళ్ళ లెక్కన మంచిగా చాలా హ్యాండ్సమ్గా చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లలకు, పెద్దలకు,
అందరికీ చాలా అద్భుతంగా తన నటనతో అందరిని మెప్పించాడు. చిరంజీవి నుంచి ఏ డైలాగ్ వచ్చినా కానీ ఎక్కడ నవ్వాల్సి వస్తుందని కానీ ఎస్పెషల్గా ఎమోషనల్ సీన్లో ఆ బీజిఎం మాత్రం సినిమాకు చాలా అద్భుతంగా ఉంది. ఇది సంక్రాంతికి నిజమైన ఆంధ్ర సంక్రాంతి అయినా కానీ ఇది తెలంగాణ సంక్రాంతి లెక్క కొడుతుంది సినిమాలో కూర్చుంటే. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా సూపర్ ఉంది, ఎక్సలెంట్. చిరంజీవి యాక్షన్ సూపర్ ఉంది. 100 days పక్క బంపర్ హిట్. అనిల్ రావుపూడి ఇంకోసారి చూపించిండు. అసలుకి కిరాకు చింపేశారు. వెంకటేష్ అండ్ చిరంజీవి కాంబినేషన్ అదూర్స్ అసలు. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ సూపర్, మామూలుగా ఉండదు మెగాస్టార్ అంటే. చిరంజీవి సినిమాలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ పబ్లిక్ అంతా కూడా సినిమా 100% బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అయితే అంచనాలు అయితే ఉన్నాయి. మరొక వైపు బెనిఫిట్ షోకి భారీగా తరలివచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక థియేటర్ల వద్ద సందడితో అయితే సినిమా చూస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక చిరంజీవి సినిమాకి సంబంధించి మల్టీ స్టారర్ మూవీగా, అదేవిధంగా సందేశాత్మక చిత్రంగా సంక్రాంతికి వచ్చినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కూడా చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం మూవీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ.